అంతరాష్ట్ర డ్రగ్స్ సిండికేట్ను ఛేదించారు ఎల్బీ నగర్ పోలీసులు. ఈ మేరకు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు వివరాలను వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని అరకు నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్న ₹1 కోటి విలువైన 300 కిలోల గంజాయి కంటైనర్ను స్వాధీనం చేసుకున్నట్లు సిపి సుధీర్ బాబు చెప్పారు. ఎస్ఓటీ మహేశ్వరం జోన్ బృందం, అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు కలిసి సిండికేట్ను ఛేదించినట్లు చెప్పారు. ఇక డ్రగ్స్ వ్యాపారి అహ్మద్ గులాబ్ షేక్ను కూడా అరెస్ట్ చేశామని, జ్యుడిషియల్ రిమాండ్ కోసం కోర్టులో హాజరుపరుస్తామని సిపి సుధీర్ బాబు వెల్లడించారు. ఈ వ్యక్తి చాలా సీక్రెసీ మెయింటైన్ చేస్తున్నారు. ఒక డ్రైవర్ ఒకరే ఉంటున్నారు. అతనితో సహాయకారిగా ఎవరిని పెట్టుకోలేదు. ఎవరైనా అతనితో పాటు వాట్ కాల్ సపోర్ట్ లైన్ ఎవరైనా ఉన్నా కానీ, లేకపోతే సమ్ మెకానిక్ లాంటి సపోర్ట్ లైన్ ఉన్నా కానీ అతనికి వల్ల ఇన్ఫర్మేషన్ లీక్ అవుతుందేమో ఉద్దేశంతో ఎవరిని పెట్టుకోకుండా ఒక్కడే రావడం జరుగుతుంది. ఇతను అరకు నుంచి రాజమండ్రి నుంచి మన తెలంగాణకు సత్తుపల్లి ద్వారా ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ ఖమ్మం, సూర్యాపేట నుంచి హైవే పై నుంచి అబ్దుల్లాపూర్ మెట్ నుంచి ఓఆర్ఆర్ ఎక్కి మహారాష్ట్రకి వెళ్ళాలనేది ఇతని ప్లాన్. దీన్ని మనము ఉన్నటువంటి ఎస్ఓటి ఇన్ఫర్మేషన్ నెట్వర్క్లో ఇది పట్టుకోవడం జరిగింది. ఈ అబ్దుల్లాపూర్ మెట్ దగ్గర పోలీస్ స్టేషన్ లిమిట్స్లో నేరస్తులు పట్టుకున్నాం. అయితే ఇంతకు ముందు కూడా ఇతను 2 times ఈ డ్రగ్ ట్రాన్స్పోర్టేషన్లో ఇన్వాల్వ్ అయినాడు. అది కూడా ఒకసారి 200 kgs, ఒకసారి 150 kgs గాంజాని ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ చేశాడు. ఇతను ఈ అహ్మద్ గులాబ్ షేక్ ఇతను పూణేలో అక్కడే పుట్టి అక్కడే చదువుకొని ఒక డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అతనికి వైభవ్ అండ్ దేవా అని 2 వ్యక్తులకు ఇతను పూణేలో ఉన్నటువంటి మహారాష్ట్రలో ఉన్నటువంటి వ్యక్తులకు సప్లై చేస్తే వాళ్ళు ఎంటైర్ ఏరియాలో నేను అమ్మడం జరుగుద్ది. ప్రతి ట్రిప్కు ఇతను ఒక ₹3 లక్షలు ఇతనికి జస్ట్ అపార్ట్ ఫ్రమ్ అదర్ ఎక్స్పెండిచర్స్ ఇతనికి పే చేయడం జరుగుద్ది. దీంతో పాటు అక్కడ మనకు సోర్స్ కూడా మనము ఎవరైతే ఈయనకి గాంజా మెటీరియల్ సప్లై చేశాడో